అక్రమం అని తెలిసే అనుమతులు ఇచ్చారా? నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులు ఎక్కడ? వారి ఆస్తులు జప్తు చేసే జేజమ్మ దిగుతుంది. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి. వారి తప్పులకు ప్రజాధనం ఎందుకు చెల్లించాలి? ప్రజాధనాన్ని పరిహారంగా చెల్లించడానికి వీల్లేదు. కూల్చివేతలలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు. అయిపోయింది. ఇంకెక్కడిది? హైడ్రా అంట్రీ, మూసి అంట్రీ, ఏదంట్రీ అదంట్రీ, ఇష్టం వచ్చినట్టుగా చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందస్తులు అనుమతులు ఇచ్చి అసలు ఫస్ట్ అధికారి అనేటైన మీద క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలు పెట్టి వాళ్ళ ఆస్తులను తెచ్చి వీళ్ళకి ఇవ్వాలి. రియాలిటీగా మనం మాట్లాడుకుందాం, వాస్తవం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మోసం చేసే పరిస్థితి, దగా చేసే పరిస్థితి చేస్తున్నారు తప్ప, అరే పేదోడండి ఏముంటుందండి? ఈరోజు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలన్న జీవితకాలం కల. నేను చెప్తున్నా, ఈరోజు ఒక మధ్యతరగతి పేద కుటుంబాలు ఇల్లుంటే చాలనుకుంటారు. చాలామంది చాలా రకాలుగా మీరు చూసిల్లో లేదో, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలైనా నార్మల్ వ్యక్తులైనా చాలామంది సంతోషపడ్డారు. నాకు ఇల్లే లేకుండా ఇల్లు వచ్చింది, ఈరోజు నాకు ఒక స్వంత ఇల్లు వచ్చింది, సొంత ఇంటి కళ నెరవేరింది అంటూ చాలామంది సంతోషపడ్డ క్షణాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతి రథంలో నడిపించిండు కేసీఆర్. అట్లనే నడిపించడానికి ఉన్నది. ఇప్పుడు విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ నడవడానికి బండి ఉన్నది, నడిపించడానికి అలా పెట్రోల్ ఉన్నది, దాన్ని నడపడానికి వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఆలోచన ఇప్పుడు 4 వీలర్ కారు తీసుకున్నాం, కారు ఉన్నది, కొత్త కారు ఉన్నది, కారులో పెట్రోల్ ఉన్నది, దాన్ని నడపడానికి నేనున్నా. కానీ ఆ నడపడం రావాలి కదా పరిపాలన. పరిపాలన మైనస్ ఉన్నదిరా నాయన తెలుసుకోరా అంటే కావాలేందా వాళ్ళని అరెస్ట్ చేయమని వాళ్ళ మీద గీళ్ళు అంతే ఎందుకు? లేకపోతే సంస్కృతి, టాపిక్ డైవర్షన్, ఇవన్నీ ఎందుకు? సరే 6 గ్యారంటీలు ఎట్లాగా అమలు చేయలేము, మా వల్ల కాదని తేల్చేసిల్లు. అది క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది. సరే మీరు ఎట్లా చేయరని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక చాలు, వీళ్ళు 4 ఏళ్ళు ఎట్లా ఉంటారు కదా, ఉండనిద్దాం. మరి 4 ఏళ్ల పొద్దు ఏమన్నా చేయగలుగుతారా, లేకపోతే గిట్లనే ఉంటుందా, వీళ్ళు ఏమైనా చేస్తారా లేదా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తే ఏం చేస్తున్నారు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే ప్రతి ఎపిసోడ్ను కూడా వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఇక అవుతుందో కాదో చూద్దాం, మరి ఏదేమైతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా అని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచన. నేనేమంటున్నానంటే, ఇక్కడ కారు ఉన్నది, కార్ల పెట్రోల్ ఉన్నది, నడపడానికి వ్యక్తి ఉన్నది. అంటే కార్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి, పెట్రోల్ అనేది ఓట్లు వేసినాం, అధికారాన్ని ఇచ్చినాం, నడిపే వ్యక్తి రేవంత్ రెడ్డిని పెట్టినాం. ఆయనకు మంచి ఆలోచనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతి రథంలో నడిపేయాలి. కానీ టాపిక్ డైవర్షన్, అది చేద్దామా, హైడ్రా అందాం, మూసి అందాం, తెలంగాణ తల్లి అందాం, లేకపోతే బతుకమ్మ అందాం, లేకపోతే ఇంకోటి అని ఉండొస్తారా వీళ్ళంతా? నాకు అర్థం కాదు. ఆగం అడివడి మనసులేమే కదా, మనకు మానవత్వం అన్నీ ఉన్నాయి కదా. మంచిగా చేయడానికి ఏం రోగం పుడుతుంది? తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారయ్యా, ఏమైపోతున్నది తెలంగాణ రాష్ట్రం? ప్రజల కోసం ప్రగతి రథాన్ని నడిపియరాదుర్రి. ప్రగతి రథాన్ని మీ చేతిలో పెట్టిన నడపడానికి కూడా రాకపోతే ఇక మేమేం చేయాలి? ఇప్పుడు మీరు చక్కగా నడిపితే కవితకి ఏం అవసరం, కేటీఆర్కి ఏం అవసరం, హరీష్ రావుకి ఏం అవసరం నాకు అర్థం కాదు. మీరు కరెక్ట్గా పద్ధతిగా పరిపాలన చేస్తే ఎవరికి ఏం అవసరం? తప్పనేదే లేకుండా నడిపించవచ్చు కదా. పరిపాలన నడిపేయడానికి ఎందుకైతే లేదు నాకు అర్థమవుతలేదు.